జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నిప్పు లేనిదే పోలేదంటారు, పోలేదే నిప్పు లేదంటారు. ఏదైతే మీరు ఏ అవినీతి జరగకపోతే ఎందుకు మరి కేటీఆర్ గారు ఇలా దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, శ్వేతపత్రాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు? ఇప్పుడు కరెంటే పోకపోతే ఉత్తగానే కరెంటు గురించి మాట్లాడతారు అన్నట్టే ఉంది. జనరేటర్ పెట్టుకొని కట్క పని చెప్పించుకుండు. ఏం లేదే ఉత్తగానే వచ్చింది, ఆ కరెంట్ అంశం అని వచ్చింది. తర్వాత నిజాలు తెలుస్తూనే కదా తెలిసింది. కేసీఆర్ అనేటోడు కరెంటు కనెక్షన్ లేకుండా జనరేటర్ మీద మీటింగ్ నడిపించి జనరేటర్ కట్క పని చెప్పించి కాంగ్రెస్ హయాంలో కరెంటు పోతుంది చూడని అనిపించిందా లేదా? కరెంట్ అనే అంశం వస్తుంది. ఉత్తగానే బట్టగాల్చి మీద అవినీతి అనేటువంటి కాల్ చేసేసినావు అనుకో, నువ్వు తూర్చుకో అంటుండు. ఇప్పుడు ఏమంటుండు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపవచ్చు కదా, తర్వాత శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. ఇది ప్రజా పరిపాలన కాబట్టే నిన్న మంత్రులాడ కూర్చొని జరిగినటివి మొత్తము ఆధారాలు వేరే వాళ్ళు చూపించరా, మనం చూపించినాం, కాపీలు కూడా నేను ఇచ్చినా లేదా? సో ఇంత పారదర్శకంగా చేస్తుంటే, అరే ఇంకొక ముచ్చట నేను చెప్దామని మర్చిపోయినా. తొలి క్యాబినెట్ మీటింగ్లోనే గౌరవనీయులు ప్రజా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ దుర్మార్గులు, ఈ బీఆర్ఎస్ పందికొక్కులు, ఈ దొంగలు 1700 రూపాయలకే క్వింటల్ లెక్క టెండర్ ఫైనల్ చేసుకొని పోయారు. మిల్లర్లతోటి ములాఖాత్ అయిపోయి. వీళ్ళంతా ఎట్లుంటుందంటే ఈ అంత కొలగొట్టేటటువంటి పందికొక్కులు ఉంటాయి కదా, 1700 రూపాయలకే క్వింటల్ అని అంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లో ఎవడరా 1700 రూపాయలకి ఇచ్చేది, కొనుక్కుంటుంది 2000 మీదకి అయితే వడ్లు కొనుగోలు అనేటటువంటిది అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసి కొత్తగా పెడితే మనకి 2100 రూపాయలు వచ్చింది. తద్వారా 1100 కోట్ల రూపాయలు మనకి మిగిలినాయి. తక్కువకే అమ్ముకొని మిల్లర్లతోటి కుయుక్తులు వేసుకొని ఈరోజు అప్పనంగా ప్రజా సొమ్మును కొల్లగొట్టేటటువంటి పందికొక్కులు మీరు మీ యొక్క అవినీతిని కట్టడి చేసి ప్రభుత్వ ఖజానానికి పైసలు మిగిలిచ్చినటువంటి మా పరిపాలనకి ఈరోజు ఎవడన్నా అవినీతి చేస్తే మిల్లర్ల మీద చర్యలు తీసుకుంటారా అండి? ఇది కూడా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, అరే వడ్లు మనం కొనుక్కున్నాము, మిల్లర్ల కాడ ఉన్నాయి, మన అధికార లెక్కలలో కోట్ల మెట్రిక్ టన్నులు వచ్చినాయి, అన్ని మెట్రిక్ టన్నులు వచ్చినాయని మాట్లాడారు కదా, మరి ఉన్నాయని మిల్లర్ల కాడ ఉండాలి కదా. మరి అవన్నీ పోయి లెక్కలు అడిగితే సుమారు 20,000 పైచీలకు విలువ గలటువంటి ధాన్యము ఎట్లాంటి గ్యారంటీలు లేకుండా మిల్లర్ల కాడ ఉంది, వసూలు చేయాలన్నా వద్దా? సర్కారు బాధ్యతగా ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాం, ప్రజలు మనం నమ్మించరు. అవతలోడు దొంగ కొట్టుకుపోయినాడు, సొంతింటోడే దొంగ అయిండు, అంతా కొల్లగొడుతున్నాడు అన్న మీరు రండి అని చెప్పి ఎన్నుకున్నప్పుడు మరి ప్రభుత్వ ఖజానాకి మనము నింపాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రజల ధనాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి పనులు మనం చేస్తున్నాం. మిల్లర్ల మీద ఎవడైతే అవినీతి చేస్తుండో ఉక్కుపాదం మోపుతున్నాము. డ్రగ్స్ దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే పాన్ మసాలా, పాన్ పరాగుల దాకా ఈరోజు మొత్తం రాష్ట్రంలో బ్యాన్ చేసినాము. ఎవడన్నా చేస్తే కూడా ఉక్కుపాదం మోపుతున్నాము. అవినీతి ఎవడన్నా చేసిండంటే బొక్కలకు దోస్తున్నాము. మిల్లర్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని పక్కదారి పట్టించిందంటే నిన్న రాత్రి కూడా అరెస్టులు అయినాయి. 40 పైచిలకు మంది అవినీతి మిల్లర్ల మీద చర్యలు తీసుకుంటున్నాము. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి సామాన్య ప్రజానికానికి, అవినీతి చేసేటోడు మిల్లర్లతోటి ములాఖాత్ అవుతాడు, కానీ అవినీతిని అరికట్టేటోడు మిల్లర్ల మీద కొరడా జులిపిస్తాడు ఎవరైతే అవినీతి చేస్తారో. ఇంతే డిఫరెన్స్ నేను చెప్తా. కానీ ఏమీ లేకుండానే బట్టగాల్చి మీదేస్తామనంటే బిడ్డ అంతగానం తొందర పడకుర్రి. మిల్లర్లు ఇవాళ దొరికిరు, మిల్లర్లు వెనకాల అసలు కథ తీగలాగితే డొంక కదిలినట్టు రేపు పొద్దున మీ కథ కూడా రాబోతుంది. కాబట్టి నిన్న నువ్వు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా మిల్లర్లు ఆరోపిస్తురు అని నీ అవినీతి మిల్లర్ల కోసం మాత్రమే నువ్వు పెట్టినావు తప్ప రైతుల కోసం నువ్వు పెట్టలే, లేకపోతే మిడ్ డే మీల్స్ కావాలని చెప్పి పిల్లల కోసం నువ్వు పెట్టలే, లేకపోతే రేషన్ షాప్లలో పేద ప్రజానికి సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టలే. నువ్వు పెట్టినటువంటి ప్రెస్ మీటు మిల్లర్లకు అన్యాయం జరుగుతుంది. ఎవరికే అన్యాయం జరిగేది? ఎవరికి జరుగుతుంది అన్యాయం? నీ కాడ ఉంటున్నప్పుడు లెక్క నువ్వు చూపెట్టాలన్నప్పుడు, లెక్క అడుగుతున్నప్పుడు దాన్ని సహకరించకపోతే రెవెన్యూ చట్టాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసి మీ ఆస్తులు జప్తు చేస్తామని చెప్పినాం. అంతకుముందు 10 ఏళ్ళలో ఏ రోజున అయిందా? 2021లో పోయిండు, రేడ్లు చేసిర్రు, ఏది పాలిష్ అయ్యి వచ్చినటువంటి బియ్యమే మల్లాడికి వచ్చినాయి, 1000 కోట్ల కుంభకోణాలు జరిగినాయని కథనాలు మనం విన్నాం. ఒక్కని మీద నన్ను చర్యలు తీసుకురా? ఎందుకు తీసుకోలే? అంటే మీరందరూ కలిసి ములాఖాత్ అయిపోయి ప్రజాధనాన్ని ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా కొల్లగొడుతున్నటువంటి దాన్ని ఈరోజు ఒక్కొక్క దాన్ని ఏకి పారేస్తుండ్రు ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏకి పారేస్తాం ఖచ్చితంగా. మీరు ఎన్ని విలవిల్లాడిపోయినా మిమ్మల్ని ప్రతిదీ కక్కిస్తాం. మీకు ఆడికించి ఎట్లా రాబట్టాలో అన్ని రాబడతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.